హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరు పెద్ద స్టార్లు పోటీ పడితే ఎలా ఉంటుంది అంటే ఒకే రోజు లేకపోతే పక్క రోజుల్లోనూ జనరల్గా ఇలాంటివి సంక్రాంతి టైంకి జరుగుతూ ఉంటాయి రిలీజులు. సో అలాంటిది ఒక మెగాస్టారు ఒక సూపర్ స్టారు పోటీ పడ్డారనుకోండి, ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. సో దాని గురించి పర్టికులర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ హలో, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మెగాస్టార్ గారు సూపర్ స్టార్ గారు అంటే మన చిరంజీవి గారు రజనీకాంత్ గారు పోటీ పడబోతున్నారా అనేటువంటి న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఏంటి అంటే జైలర్ సూపర్ డూపర్ హిట్ అయింది, తెలిసిందే కదా. అసలు ఎందుకంటే ఆ జైలర్ సినిమా ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసింది. అంటే హీరో అనేటువంటి వాడు ఫైట్లు చేస్తేనే హీరో కాదు, కానీ జస్ట్ నిలబడ్డా కానీ అంటే ఇప్పుడు ఆ సినిమాలో చూడండి, రజనీకాంత్ ఒక్క ఫైట్ కూడా చేయదు. సింపుల్గా ఏంటంటే ఆ స్టార్టింగ్ సీన్లో అందరినీ కొట్టినట్టు చూపిస్తూ ఉంటాడు అనమాట. సో వ్యాన్ నుంచి దిగితే అందరికి దెబ్బలు తగిలి ఉంటాయి. అలాగా జస్ట్ ఒక వెళ్తూ ఉంటే అంటే ఆ హీరో జస్ట్ నడిచి వస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి నెక్స్ట్ లెవెల్ అనమాట. సో దానికి పార్ట్ 2 అనేది రాబోతుంది. సో దాని డేట్ వచ్చేసి అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి మేకర్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో దసరా సందర్భంగా ఆ సినిమా అయితే రాబోతుంది అనమాట. మరి ఇటు చూసుకుంటే మెగాస్టార్ గారిది విశ్వంబర సినిమా ఆల్రెడీ అక్కడిక్కడ సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా దసరాకి రిలీజ్ చేయాలి అనేటువంటి డిస్కషన్స్లో ఉన్నారనమాట. సో మరి 16వ తారీఖు 15వ తారీఖు ఓ రోజు అటు ఇటుగా, సో దీనికి ముందో దీంతో పాటు దీని ప్యారలల్గా అయితే రిలీజ్, అది అక్టోబర్ 16 కాబట్టి ఇది కొంచెం ముందో వెనకో రిలీజ్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే తర్వాత మళ్ళీ డిసెంబర్కి రిలీజ్ చేద్దాం అనుకున్నా, డిసెంబర్లో ఫౌజీ ఉంది. నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, సంక్రాంతికి ఇంకా వరుసగా అనిల్ రావిపూడి సినిమాలు, తర్వాత ఇక సంక్రాంతికి పోటీ మళ్ళా బాబీ చిరంజీవి సినిమా అది రావచ్చు, 158. సో ఇలాంటి సినిమాలన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఆ పోటీలో రాలేరు. మళ్ళీ ఇక నెక్స్ట్ ఇయర్ కొంచెం ముందుకు జరిగింది అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ పెద్ద పెద్ద సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, మన స్పిరిట్ అని, తర్వాత డ్రాగన్ అని, ఇలాంటివన్నీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి జనరల్ డిస్కషన్ ఏంటంటే ఇంకా అక్టోబర్ దసరాలకే ఒక మంచి ఇది ఉంది, ఆ వాక్యూమ్ ఉంది, ఆ పర్టికులర్ టైంలోనే రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు గ్రాఫిక్స్కి సంబంధించిన ఇష్యూసే ఎక్కువ జరుగుతున్నాయి కదా. సో సాటిస్ఫై కాలేదని, తర్వాత సాటిస్ఫై అయ్యారంటారు. ఒకసారి మెగాస్టార్ గారు నచ్చిందంటే విపరీతమైన న్యూస్, ఎందుకంటే ఒక సినిమా డిలే అయితే న్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకంటే స్పెక్యులేషన్స్ అనమాట. అసలు నిజంగా ఏం జరుగుతుందో, అసలు ఆ మేకర్స్ ఏం డిలే చేస్తున్నారో, ఎందుకు డిలే చేస్తున్నారో, రీజన్ ఏంటో, ఏమైనా మధ్యన ఏమైనా రీషూట్లు ఉన్నాయో ఇవన్నీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ఏంటంటే దానికి డిలే, దీనికి డిలే రకరకాలుగా న్యూస్లు అయితే స్పెక్యులేట్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. బట్ ఓవరాల్గా ఏంటంటే మాత్రం అఫీషియల్గా ఇప్పటి వరకు వాళ్ళైతే డేట్ అనౌన్స్ అయితే చేయలేదు. కానీ 99% ఏంటంటే ఆ దసరాలకి వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో మరి అలా వస్తే గనక ఒకవేళ మెగాస్టార్ గారి విశ్వంబర, జైలర్ 2 రజనీకాంత్, ఈ రెండిట్లో ఎవరు విన్ అవుతారు అంటే యాక్చువల్గా ఇద్దరు సమానంగా ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు పోటాపోటీ సూపర్ స్టార్సే. ఇప్పుడు వీళ్ళేమి కొత్త హీరోలు కాదు కదా. సో ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు. అటు మెగాస్టార్ పవర్ ఏంటో మెగాస్టార్కి తెలుసు, రజనీకాంత్ సూపర్ స్టార్ పవర్ ఏంటో ఆయనకి తెలుసు. వీళ్ళిద్దరు పవర్ ప్యాకెడ్ సినిమాలు ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే పొరపాటున ఏదన్నా ఒక్క సినిమాకి కొంత నెగిటివ్ టాక్ వచ్చి ఇంకొక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కొద్దిగా ఇంపాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అది డెఫినెట్గా ఉంటుంది. అది ఏ హీరో అయినా ఏ సినిమా ఎలాగైనా ఉంటుంది. కానీ సో మొత్తానికైతే ఎంత పోటాపోటీకి, ఇంతకు ముందు కూడా చాలాసార్లు వీళ్ళిద్దరు సినిమాలు పోటాపోటీకి వచ్చినాయి. అయినా కానీ ఇద్దరు మంచి ఒక రేంజ్లోనే సినిమాలు మంచి హిట్లు కొట్టారు. ఎక్కడ తేడా మహా అయితే కొద్దిగా కలెక్షన్ 1 or 2 days అటు ఇటు డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి ఈ సినిమా బాగుంది అంటే ఏంటంటే ఇది బాగాలేదు అని అన్నారనుకోండి, అప్పుడు దీనికి కొంత తగ్గుతారు, దీనికి వెళ్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ సినిమా కూడా చూస్తారు. బట్ ఇప్పుడున్న ఓటీటీ ప్రపంచంలో ఏంటంటే సినిమా బాగాలేదు అంటే టక్కున వెళ్ళిపోతుంది, ఆ నెగిటివ్ ఇది వెళ్ళిపోతుంది. ఏముందిలే ఓటీటీలో వచ్చినప్పుడు. అప్పట్లో ఏంటంటే బాగాలేదన్నా బాగుందన్నా మనకి థియేటరే గతి కాబట్టి చచ్చినట్టు వెళ్ళి సినిమా హాల్లో బాగలేని సినిమాలు కూడా చూసి ఎంజాయ్ చేశారు. బాగలేకపోవటం అంటే ఏదో కొంత ఒక అక్కడిక్కడ బాగాలేదు ఏదో ఉంటుంది, కానీ బట్ రీజనబుల్లీ ప్రతి సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చి ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువైనాయి, యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏంటంటే కొంత ఆ డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. బట్ ఏది ఏమైనా సరే ఇద్దరు స్టార్లు పోటీ పడచ్చేమో అని అయితే అనిపిస్తుంది. అఫీషియల్ అప్డేట్ కనుక విశ్వంబర వైపు నుంచి వస్తుందేమో మనం ఎదురు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై, హ్యావ్ గుడ్ డే.